బాబాల పేరుతో ఆశ్రమాలు వచ్చి రాని మంత్రోచ్చరణలు అప్పుడప్పుడు చిన్న చిన్న మాయలు ఇవే మార్కెట్లో పుట్టుకొస్తున్న కొత్త బాబాల ఆయుధాలు. తాను దేవుడినని అమాయక ప్రజలను నమ్మించడం, మహిళలను వంచడం వారి నిత్య కృత్యం. అలా నేరస్తులుగా నిరూపించిన వారు ఎంతో మంది కళ్ళ ముందు కనిపించినా ఇంకా జనం బాబాల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇక వారి మత్తులో కూరుకుపోతున్నారు. ఎన్ని మాయలు నేర్పినా మనిషి దేవుడు కాలేడన్న వాస్తవాన్ని గుర్తించలేని అమాయకులను ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. ఇక నిర్మల్లో కొత్తగా పుట్టుకొచ్చిన బాబా వ్యవహార శైలిపైన ఎన్నో ఆరోపణలు, కొన్నింటికి సాక్ష్యాలు ఉన్నా చర్యలు మాత్రం శూన్యం. అసలు ఎవరి కొత్త బాబా, ఏంటా కథ? ఒకసారి లుక్కేద్దాం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఋగ్వేదం మొదటి మండలం 164వ సూక్తంలో 46వ శ్లోకం చెబుతుంది. అలాంటి పుణ్యభూమిలో పూటకొక బాబా పుట్టుకొస్తున్నారు. అతివల ఆర్తనాదపు కుత్తుకల కోసం వెతుకుతున్న విచ్చుకత్తుల గుంపుగా మారుతున్న ఈ దొంగ బాబాల స్వైర విహారం యథేచ్ఛగా కొనసాగుతోంది. భక్తి ముసుగులో సాగిస్తున్న అరాచకాలు అనునిత్యం ఎక్కడో అక్కడ వెలుగులోకి వస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నష్టం జరిగే వరకు వేచి చూస్తోంది. ఏ డేరా బాబా వంటి కథలో వెలుగులోకి వచ్చిన తర్వాతే చర్యలకు ఉపక్రమిస్తోంది. నిర్మల్ కేంద్రంగా పుట్టుకొచ్చిన ఓ కొత్త బాబా మహిళల పట్ల సాగిస్తున్న దురాగతాలు ఒక్కొక్కడిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్న దొంగ బాబాల గుట్టు వివిధ సందర్భాల్లో బయటపడుతోంది. అలాంటి మరో కథే ఇది. నిర్మల్లోని రాజశ్యామల పీఠం. దీన్ని నడుపుతోంది శివరాజయోగి కృష్ణస్వామి బాబా. ఇదేమీ అనువంశికంగా వస్తున్న ఆశ్రమమో, వేద విద్యలు అభ్యసించి వైదిక ధర్మ వ్యాప్తి కోసం స్థాపించిన ఆశ్రమమో అనుకుంటే పొరపాటే. కేవలం భక్తి ముసుగులో వ్యాపారం సాగించేందుకు ఏర్పాటు చేసింది మాత్రమే. దీని నిర్వాహకుడు శివరాజయోగి కృష్ణస్వామి గురించి తెలుసుకుంటే ఈ ఆశ్రమం ఎంత బోగస్ అనేది అందరికీ తెలుస్తుంది. ఈ నయా బాబా అసలు పేరు కృష్ణారెడ్డి. నిర్మల్లోనే ఉన్న ఓ కాలేజ్లో అటెండర్ గా పనిచేసేవాడు. మంచి వాగ్దాటి ఉంది. ఇదంతా ఎప్పుడో దశాబ్దాల ముందు అనుకునేరు. జస్ట్ 5 ఏళ్ల ముందు వరకు ఇదే అతని జీవితం. జగద్గురువైన శ్రీకృష్ణుడే స్వయంగా సాందీపుని దగ్గర శిష్యునిగా విద్యాభ్యాసం చేశాడు. కురుకుమారులు ద్రోణాచార్యుడి శిష్యరికంలో సాటిలేని యోధులుగా తయారయ్యారు. అంటే గురుముఖంగా మాత్రమే విద్యను అభ్యసించాలి, లేకుంటే నిష్ప్రయోజనం అవుతుంది. ఇందుకు సంబంధించిన మన ఇతిహాసాల్లో ఎన్నో వృత్తాంతాలు కనిపిస్తాయి. కానీ ఈ నిర్మల్లోని కృష్ణయోగి ఎలా యోగి అయ్యాడో చెప్పే కథలు మాత్రం ఒకదానికొకటి పొంతననే లేవు. పూలన్ బాబా శిష్యుడిని అని, ఆయన ద్వారానే ఆత్మదర్శనం జరిగిందని ఒకసారి చెప్తాడు. పూలన్ బాబా శిష్య పరివార్ దానిపై ఆగ్రహించడంతో నిర్మల్ మాతాజీ శిష్యునిగా చెప్తున్నాడు. నిర్మల్ మాతాజీ భౌతికంగా లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని ఈ విధమైన ప్రచారం జరిగింది. దానికి మాతాజీ శిష్యులు అంగీకరించలేదు. మరి ఎక్కడ మంత్రోపదేశం పొందాడు? జవాబు లేని ప్రశ్న మాత్రమే మిగిలింది. మతాలు, ధర్మాలు ఇవన్నీ పక్కన పెట్టి హూ ఇస్ ద గాడ్? దేవుడు ఎవరు తేలితే తప్ప ఇవన్నీ తేలే. పంచభూతాలతో నిర్మితమైన నువ్వు దేవుడు. మరి పంచభూతాలు దేవుడే, పంచభూత నిర్మితమైన నువ్వు కాదా? అసలు దేవుడి యొక్క ఉనికి తెలిస్తే ఈ మతం వాళ్ళు ఇట్టెందుకు చేస్తారు, ఈ ధర్మం వాళ్ళు ఇట్టెందుకు చేస్తారు అనే ప్రశ్నలు అప్పుడేయచ్చు. శివరాజయోగి కృష్ణస్వామి ఆచరించే ఆరాధన విధానాల పట్ల చాలా విమర్శలున్నాయి. వైదిక ధర్మాల్లో కనిపించని క్షుద్రోపాసన విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపణలున్నాయి. దైవారాధన చేయడానికి వైదిక ధర్మాలు 3 విధాలు చెబుతాయి: మంత్రం, యంత్రం, తంత్రం. మంత్రం దేవతా శబ్దరూపం. దైవానుగ్రహం పొందడానికి, ఆధ్యాత్మికత ఉన్నతికి మంత్రాలు జపించడం వేదకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇక మంత్రానికి రేఖారూపమైన చిహ్నం యంత్రం. ఇది దేవతను ఆవహించి ఆరాధించే కేంద్రం, ఆలంబన. ఆరాధన, ఉపాసన ప్రక్రియ విశేషాలను తెలియజేసేది తంత్రం. అంటే మంత్ర, యంత్ర, ఉపాసన జ్ఞానమే తంత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవతలు ప్రకృతి శక్తులను వశం చేసుకోవడానికి ఉద్దేశించిన మంత్రాలు, చక్రాలు, తదితర అంశాల వివరణే తంత్రం. ఇవన్నీ శాస్త్రీయ నిరూపణలతో కూడిన పదాలు. మన మహర్షులు సాధనతో వీటిని ఆవిష్కరించారు. కానీ ఈ 3 కాని దుష్టశక్తులను ఆరాధించి చేసే క్షుద్రోపాసన, వశీకరణం వంటివి ప్రయోగిస్తున్నారని అంటున్నారు. బాణమతి, చేతబడి, వశీకరణం వంటివి మనం వింటుంటాం. అలాంటిదే ఈ క్షుద్రోపాసన. అక్కడ జరిగే పూజా విధానంపై ఓ లుక్కేయండి, మీకు అర్థమవుతుంది. ఆశ్రమానికి వచ్చే మహిళా భక్తులను దారుణంగా వేధిస్తున్నారు. ముందుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. రాజయోగి బాబా అపాయింట్మెంట్ వ్యవహారాలను చూసే ఓ మహిళ ఈ వ్యవహారాలను నడపడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. లొంగిపోతే ఓకే, లేకుంటే ఆ స్త్రీల పట్ల వ్యవహరించే తీరు దారుణం. రోజంతా వారికి నరకం చూపిస్తారు. చేతిలో ఉండే ఫోన్ తీసుకుని వారి వ్యక్తిగత డేటాను సేకరిస్తారు. ఈ దొంగ బాబా అనుచరుడిననే ఒకడు ఏకంగా కత్తిపట్టి మరీ బెదిరిస్తారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారైతే వారి పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తారంటే తర్వాత బయటకొచ్చి కూడా వారు ఆ విషయం చెప్పుకోలేరు. కులం పేరుతో దూషణలు కామన్. అలా ఈ బాబా బాధితురాలైన ఓ మహిళ వేదన మీరు వినండి.
ఆశ్రమంలో నేను 17th తారీఖు నేను 11 గంటలకి నేను రిటర్న్ అయిపోదాం అనుకున్నాను అక్క హైదరాబాద్కి. వాళ్ళు నన్ను అక్కడ ఉన్న రాజేశ్వర్ అనే వ్యక్తి, రవలి అనే వ్యక్తి, లలిత అనే వ్యక్తి, నన్ను అందరూ 2-3 అబ్బాయిలు వాళ్ళంతా నన్ను రౌండప్ చేశారు. వాళ్ళంతా నన్ను చాలా టార్చర్ అంటే చాలా టార్చర్ పెట్టారక్క. రాజేశ్వర్ అనే వ్యక్తి అయితే కత్తి చూపెట్టి భయభ్రాంతులకు గురి చేశాడక్క. అక్కడ ఉన్న పీఠంలోనే, శివరాజయోగి పీఠంలోనే కత్తులు చూపించడం ఏంటక్క ఒంటరిగా ఉన్న మహిళ మీద. ఈ రవలి అనే వ్యక్తి అయితే పొద్దున 11 గంటల నుంచి 11 నుంచి సాయంత్రం నైట్ 9 వరకు కూడా మా ఫ్యామిలీని నన్ను ఎంత ఘోరంగా మెంటల్ గా హరాస్మెంట్ చేశారక్క. నా పేరునంట కేసులు పెట్టిస్తారంట. 200 మంది పబ్లిక్ ని, 200 మంది భక్తులని ఆపిందంట ఆవిడ. ఒక్కొక్క కేసు నా పైన పెడితేనక్క నా కెరీర్ మటాష్ అయిపోతుందంట. అంటే పొలిటీషియన్స్ తీసుకొచ్చి భయపెట్టడము, ఇంకా నన్ను మా ఫాదర్ ని నాతో కంప్లైంట్ ఫైల్ చేయించాలని అట్లా ట్రై చేయడము చాలా పెద్దగా జరిగింది అక్క వ్యవహారం. నేను అస్సలు ఊరుకోను. కుంకుమార్చనల పేరుతో భక్తులను ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్నాయి. నిర్లజ్జగా అక్కడి వ్యవస్థలు జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే వారినే బెదిరించేందుకు తెగబడుతున్న తీరు అక్కడ అరాచకాలకు నిదర్శనం. భక్తి సంప్రదాయాల ముసుగులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడే ఈ బాబాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ బాధిత మహిళ ఫిర్యాదు ఇచ్చినా చర్యలకు ఉపక్రమించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా చర్యల దిశగా సర్కారు ముందడుగు వేస్తుందేమో చూడాలి.